నాని శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ది ప్యారడైస్ పోస్టర్ తో పాన్ ఇండియా రేంజ్ లో మెప్పించిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ కూడా ప్రారంభం కాకనే ఓటీటీ డీల్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు వార్తలొచ్చాయి. కేవలం గ్లిమ్స్ తోనే సంచలనం క్రియేట్ చేసిన ఈ సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. స్క్రిప్ట్ విషయంలో నాని అసంతృప్తితో ఉన్నారని, కొన్ని మార్పులు చేయాలని కోరినట్లు వైరల్ అయింది. బడ్జెట్ కూడా భారీగానే పెరిగిపోవడం వల్ల ఈ సినిమాను ఆపేస్తున్నారని కథనాలొచ్చాయి. అయితే దీనిపై మేకర్స్ గట్టిగానే రియాక్ట్ అయింది. అయితే సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు రూమర్స్ వైరల్ చేసేవారిని జోకర్స్తో పోలుస్తూ సుదీర్ఘ పోస్టు పెట్టారు. ది ప్యారడైస్ ప్రాజెక్ట్పై ఎలాంటి అనుమానాలొద్దని, తాము అనుకున్నట్లుగానే పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు, చాలా గొప్పగా తెరకెక్కిస్తున్నామన్నారు. దీన్ని మీరంతా కూడా త్వరలో చూస్తారని, అప్పటి వరకు ఇలాంటి రూమర్స్తో కొందరు బతికేయవచ్చు అంటూ పేర్కొన్నారు. గజరాజు నడుస్తూ ఉంటే గజ్జి కుక్కలు అరుస్తాయి. ది ప్యారడైస్ సినిమాపై అభిమానులు చూపించే ప్రేమను చాలా దగ్గరగా చూస్తూనే ఉన్నాం. అలాగే తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని గమనిస్తున్నామన్నారు. తాము ప్రేమ, ద్వేషాన్ని రెండూ తీసుకుంటామని, వీటన్నిటితో ఓ శక్తిగా మీ ముందుకు తిరిగొస్తాం అని పేర్కొన్నారు. తెలుగు పరిశ్రమలో ఉండే గొప్ప సినిమాల్లో ఒకటిగా ఈ మూవీ ఉంటుందని, రూమర్స్ క్రియేట్ చేస్తున్న వారంతా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని అంటూ యూనిట్ ఆ పోస్ట్లో సెటైర్ వేసింది. హిట్ 3 టీజర్లో మోస్ట్ వైలెంట్ ఆఫీసర్గా కనిపించిన నాని దానికి మించిన రేంజ్లో ది ప్యారడైస్లో కనిపించి అందరినీ కూడా ఆశ్చర్యపరిచాడు. వచ్చే సంవత్సరం మార్చ్ 26న ఈ మూవీని థియేటర్స్లో రిలీజ్ చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఇంగ్లీష్, స్పానిష్ సహా 8 భాషలలో ది ప్యారడైస్ రిలీజ్ కానుంది.